బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. బుడమేరు వరదకు దాదాపు 20 డ్రైన్ల నుంచి వచ్చే వర్షం నీరు తోడు కావడంతో కొల్లేరు సరస్సులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికులలంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా మండవల్లిలోని పెనుమలంక, మనుకూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు కైకలూరు రహదారిపై 6 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం కొనసాగడంతో కొల్లేరు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కొల్లేరులో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉండటంతో స్థానికులతో పాటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతంలోని ఆక్వా రైతుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. బుడమేరు తీసుకొచ్చిన వరద వల్ల ఇప్పటికే వేలాది ఎకరాల్లో చెరువులు ముంపు బారిన పడ్డాయి. ఒక్కో అంగుళం నీటి మట్టం పెరుగుతుంటే కొల్లేరు లంక గ్రామాల్లోకి ఆక్వా రైతులు హడలిపోతున్నారు. విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద ఇప్పుడు కొల్లేరు రైతులకు అపార నష్టం తెచ్చిపెడుతోంది. తెగిపోయిన బుడమేరు గంటలను పోడ్చడంతో ఆ వరద మొత్తం ఇప్పుడు కొల్లేరుకు చేరుతుంది. ఇప్పటికే ఏలూరు రూరల్ పరిధిలోని గుడివాకలంక, పత్తికులలంక, మొండికోడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా మండవల్లిలోని పెనుమాకలంక, మనుగూరు వంటి 9 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఏలూరు కైకలూరు రహదారిపై 6 రోజుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అయితే వరద ప్రవాహం కొనసాగడంతో కొల్లేరు గ్రామాల పరిస్థితి దయనీయంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. బ్రహ్మం, గత 10 రోజుల బట్టి ఇటు ఏపీ తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా అతలాకుతలం అయినటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతం నుంచి తెలంగాణ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే వరద ఉందో ఆ వరద కారణంగా ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తిగా జలమై వరదతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి ఏదైతే బుడమేరు ఉందో ఆ బుడమేరుకి గండ్లు పోర్చడంతో ఆ వరద ప్రవాహంతో కూడా నేడు కొల్లేరుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కొల్లేరులో ఉన్నటువంటి సుమారుగా 122 గ్రామాలు నీటిమయమైనాయి. అదేవిధంగా ఆ కొల్లేరు ప్రాంతానికి సంబంధించి ఆక్వాకల్చర్ ఏదైతే ఉందో ఆక్వాకల్చర్ కి సంబంధించి చెరువులు, అదేవిధంగా రొయ్యల చెరువులు అన్ని కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఏలూరు నియోజకవర్గం కావచ్చు, లేకపోతే కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వందలాది గ్రామాలు అయితే పూర్తిగా నీటి మునిగాయి. అదేవిధంగా ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రహదారి, ప్రధానమైన రహదారి ఉందో ఆ రహదారి కూడా సుమారుగా పూర్తిగా జలమైనది. ఆ రాకపోకలు కూడా బంద్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు ఏలూరు నుంచి ఇటు గుడివాకలంక వెళ్లే ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి కూడా సుమారుగా ఆ రహదారిపై సుమారుగా 3-4 అడుగుల మేర నీటి ప్రవాహం వెళ్తుందో అక్కడ కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ కొల్లేరు ప్రాంతం సుమారుగా 1,75,000 ఎకరాల్లో ఉంటుంది. ఏదైతే ఈ కొల్లేరు ప్రాంతానికి సంబంధించి సుమారుగా 20 డ్రైన్లు ఉంటాయి. సుమారుగా 35 రకాలుగా అంటే ఏర్లన్నీ కూడా ఈ కొల్లేరు వస్తూ ఉంటాయి. సుమారుగా మనం చూసుకున్నట్లయితే ఇటు బుడమేరు కావచ్చు, రామలేరు కావచ్చు, తమ్మిలేరు కావచ్చు, ఈ పెద్ద ఏర్లు వీటి నుంచి పెద్ద ఎత్తున ఈ కొల్లేరు పరివాహక ప్రాంతానికి వరద వస్తూ ఉంటుంది. ఈ వరద ఉప్పుడేరు నుంచి సముద్రంలో కలిసే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైతే
ఏదైతే కొల్లేరు ఉందో కొల్లేరు పూర్తిగా చెరువులు ఆక్రమణలో ఉండటం, అదేవిధంగా కొల్లేరు పూర్తిగా ఆక్రమణదారులకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా నీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో కొల్లేరు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గత 5-6 రోజుల బట్టి చూసుకుంటే ఏదైతే బుడమేరు నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఏదైతే వరద ప్రవాహం ఉందో ఆ ప్రవాహానికి ఈ కొల్లేరులో ఉన్నటువంటి వందలాది గ్రామాలు ఇప్పటికే నీటి మునిగే. ముందుగానే అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా ఆ కొల్లేరు ప్రాంతంలోనే జనజీవనం అక్కడే ఉండిపోవడం, కొంతమందిని అయితే సురక్షిత ప్రాంతాలను తరలించినప్పుడు కూడా చాలా ఎక్కువ మంది కూడా ఆ గ్రామాల్లో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులుగా అందించేందుకు కూడా మార్గం లేనటువంటి పరిస్థితి. ఎటు చూసినా సరే ఒక సముద్రం లాగా, ఒక పెద్ద నదిలాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎటు వెళ్ళాలన్నా సరే, బోట్లు వెళ్ళాలన్నా చాలా కష్టమైన పరిస్థితి. సుమారుగా 35 కిలోమీటర్లలో 35-40 కిలోమీటర్ల పరిధిలో ఈ కొల్లేరు ఉంటుంది. సుమారు 1,75,000 ఎకరాల్లో ఈ కొల్లేరు ప్రవాహం ప్రాంతం అంతా ఉంటుంది. మొత్తానికి మనం చూసుకున్నట్టు ఏదైతే ఈ కొల్లేరు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు ఇప్పుడు ప్రస్తుతం అయితే దయనీయమైన పరిస్థితులు ఉన్నా, మరికొద్ది రోజులు కూడా ఇటు రామలేరు, తమ్మిలేరు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఎగువ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి చెరువులు, వాగులు, వంకలు పొర్లి ఆ వాటర్ అంతా కూడా రామలేరు, తమ్మిలేరు నుంచి కూడా పెద్ద ఎత్తున కొల్లేరు చేరుతుంది. ఇదే నేపథ్యంలో ఇటు ఏలూరు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పటికే జలమైనాయి. అదేవిధంగా ఏదైతే రామలేరు నుంచి వస్తున్నటువంటి ఏదైతే వరద ఉందో ఆ వరద సంబంధించి నూజివేడి నుంచి హనుమాన్ జంక్షన్, అదేవిధంగా గుడివాడ పరివాహక ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు కూడా ఇప్పటికే జలమైనాయని. ఆ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఈ వరదతో పాటుగా ఇప్పటికే భారీగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఏదైతే వర్షాలు ఉన్నాయో ఆ వర్షం నీటితో పాటుగా ఏదైతే వరద ప్రవాహం కూడా కలిసి రావడంతో పెద్ద ఎత్తున వరద రావడంతో ఆ వరద లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, అదేవిధంగా అక్కడి నుంచి కొల్లేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ రావడంతో ఆ కొల్లేరు పరివాహక ప్రాంతాలు అన్ని కూడా పెద్ద ఎత్తున మునిగిపోయినటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రాంతానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే 2 లక్షల ఈ కొల్లేరు ప్రాంతం అనేది శాశ్వతంగా ఏర్పడినటువంటి మంచినీటి సరస్సు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. సుమారుగా 2,80,000 ఎకరాల్లో ఉన్నటువంటి ఏదైతే కొల్లేరు సరస్సు ఉందో ఆ కొల్లేరు సరస్సు సుమారుగా 50% వరకు కూడా ఆక్రమణలో చేరిపోవటం, అదేవిధంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఖాళీగా ఉన్న ప్రాంతంలో కూడా తూడు, అదేవిధంగా రకరకాల వ్యర్థాలతో ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే వాటర్ ఉందో వాటర్ వెళ్లేందుకు ఫ్రీగా లేకపోవటం. మరో పక్కన చూసుకున్నట్టయితే కొల్లేరు ప్రాంతంలో సుమారుగా 35 డ్రైన్లు ఉన్నాయి. ఆ డ్రైన్లు కూడా ఉప్పుడేరును కలిపే విధంగా, ఉప్పుడేరు నుంచి సముద్రం వెళ్లే మార్గానికి వెళ్లే విధంగా ఆ డ్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ డ్రైన్లకు సంబంధించి మరమ్మతులు కొన్ని దశాబ్ద కాలంగా మరమ్మతులు చేపట్టడం కారణంగా ఈ ప్రవాహంతో కూడా సముద్రంలోకి వెళ్ళాక ఈ ప్రవాహంతో కూడా కొల్లేటు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు ప్రజలను ఇళ్లను ముంచెత్తిన పరిస్థితి ఏర్పడింది. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బ్రహ్మం.